హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్ ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతో. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడి నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్. ఓకే, సో మన మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత ఒక న్యూస్ కూడా వచ్చింది ఇరాన్ దగ్గర నుంచి. ఏదైతే ఇరాన్ 2 మిసైల్స్ లాంచ్ చేసింది యుఎస్ వార్షిప్ పైన అని చెప్పి న్యూస్ ఉంది. సో దాన్ని మళ్ళీ దాని తర్వాత యుఎస్ కూడా దాన్ని డిక్లైన్ చేసింది. సో ఇవన్నీ న్యూస్ అనేది సర్క్యులేట్ అవుతుంది. దానివల్ల మార్కెట్స్లో కొంచెం అన్సర్టనిటీ అయితే ఉంది. మార్కెట్స్ ఈవెన్ మీరు క్రిప్టో చూసినట్టయితే అదే టైంలో, క్రిప్టో మీకు చూపిస్తాను క్రిప్టో చార్ట్, అదే టైంలో ఎప్పుడైతే న్యూస్ వచ్చిందో క్రిప్టోలో మనకి ఫాల్ కనిపించింది. ఇక్కడ చూడండి, ఏదైతే క్యాండిల్స్ మీకు కనిపిస్తున్నాయో క్రిప్టోలో ఇవి అదే న్యూస్ ఎఫెక్ట్ ఇది. దాని తర్వాత మార్కెట్ మళ్ళీ అక్కడ నుంచి కొంచెం రికవరీ చేసాయి. ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్స్లో రికవరీ చేసి హోల్డ్ చేసింది అనుకోండి, అప్పర్ సైడ్కి మళ్ళీ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. లేకుంటే మార్కెట్ ఏదైతే రీసెంట్గా జరిగిన లో ఉందో ఇది బ్రేక్ చేస్తే డౌన్ సైడ్ రావచ్చు. యాజ్ ఆఫ్ నో యూఎస్ మార్కెట్స్లో కూడా ఫ్యూచర్స్లో మనకి ఇదే పర్టికులర్ టైంలో డిక్లైన్ కూడా కనిపించింది. సో ఇప్పుడు న్యూస్ని పక్కకు పెడదాం. సో ఫస్ట్ మనకి టెక్నికల్లీ మనం చార్ట్ని చూద్దాం. నిఫ్టీ యాజ్ ఆఫ్ నో మనకి ఏం చెప్తుంది అనేది. సో నిఫ్టీ వచ్చేసి మనం 5 minutes టైం ఫ్రేమ్లో మనం చూసామనుకోండి, ఇవాళ మనకి ఆల్గో లెవెల్స్ ఎలా వర్క్ చేశాయంటే, మార్కెట్ ఈ లెవెల్స్ పైన అయితే బ్రేక్అవుట్ అయ్యింది. ఎప్పుడైతే 9:15 క్యాండిల్, ఇవాళ క్యాండిల్ వచ్చేసి బిగ్ క్యాండిల్ ఫామ్ చేసింది. దానిపైన మార్కెట్ ఒక్కసారి బ్రేక్అవుట్ అవ్వడానికి ట్రై చేసింది, ఫెయిల్ అయింది. దాని తర్వాత మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ ఈ లెవెల్లో టైం స్పెండ్ చేసింది. ఆల్మోస్ట్ ఆల్ సైడ్ వేస్ ఉండే. ఆల్మోస్ట్ ఆల్ 12 తర్వాత మార్కెట్లో డౌన్ సైడ్ సడన్ స్పైక్ వచ్చింది. దాని తర్వాత మార్కెట్ అనేది 24,000 వరకు దగ్గర టెస్ట్ చేసింది. అంటే 200 పాయింట్స్ మనకి ఇక్కడ ఫాల్ కనిపించింది. దాని తర్వాత మార్కెట్ రికవరీ చేసి ఇప్పుడు 24,100 పైన మార్కెట్ అనేది క్లోజ్ చేసింది. అండ్ ఇప్పుడు 24,100 ఒక సపోర్టే అండ్ 24,000 లెవెల్ సపోర్టే. అగైన్ సపోర్ట్ లెవెల్స్ పైన అయితే మార్కెట్ క్లోజ్ చేసింది. సో రేపు మార్కెట్ న్యూట్రల్గా చూద్దాం. మనం మార్కెట్ని ఎందుకు న్యూట్రల్గా చూద్దామంటే, మార్కెట్ నిన్న కూడా క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను, మార్కెట్ ఒక రేంజ్లో స్టక్ అయి ఉంది అని చెప్పి నిఫ్టీలో. సో ఈ ఏరియా యాక్చువల్లీ నో ట్రేడింగ్ జోన్ అని కూడా క్లియర్లీ మెన్షన్ చేశాను. సో ఒకవేళ ఈ ఏరియాలో మనం ట్రేడ్ చేసినా సరే క్వాంటిటీ కొంచెం తక్కువ పెట్టి ట్రేడ్ చేయండి. ఎందుకంటే అప్పర్ సైడ్లో స్టిల్ ఇంకా కూడా 24,300 to 350 లెవెల్ అవుతుందో అది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది. డౌన్ సైడ్లో 23,800 లెవెల్ స్ట్రాంగ్ సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది. ఈ మధ్యలోనే మనం చూసినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ 7 days నుంచి మార్కెట్ 7 trading days నుంచి ఆల్మోస్ట్ ఆల్ ఇదే జోన్లో మనం ట్రేడ్ అవుతున్నాం. అంటే బయర్స్ అండ్ సెల్లర్స్ బోత్ ఆర్ ఈ జోన్లో కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో ఎక్కువ క్వాంటిటీస్లో ట్రేడ్ చేయకండి. ఈధర్ మార్కెట్లో ఒక క్లియర్ డైరెక్షన్ రానివ్వండి. మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలి అంటే 24,300 అట్లీస్ట్ బ్రేక్అవుట్ అవ్వాలి స్ట్రాంగ్లీ. డౌన్ సైడ్ రావాలంటే మార్కెట్ అట్లీస్ట్ ఇక్కడ 23,900 or 800 బ్రేక్ డౌన్ అవ్వాలి. అప్పుడు మనకి ఒక క్లియర్ డైరెక్షన్ అనేది దొరికే ఛాన్సెస్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో ఒక ట్రేడ్ ప్లాన్ చేద్దాం రేపటికి ఎక్స్పైరీకి. సో దాని ప్రకారం మీరు వెళ్ళొచ్చు, మీరు మీ అనాలిసిస్ చేసి. సో యాజ్ ఆఫ్ నో నా వ్యూ అయితే కొంచెం పాజిటివ్ సైడ్ ఉన్నాను. ఎందుకంటే మార్కెట్ మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసింది ఈ లెవెల్లో. అండ్ మార్కెట్ ఇవాళ కూడా మార్కెట్ ఫస్ట్ హాఫ్లో మనం చూసినట్టయితే హోల్డ్ చేయడానికి ట్రై చేసింది. అప్ సైడ్లో ఉండే మార్కెట్ అనేది. కాకపోతే ఎప్పుడైతే మార్కెట్లో న్యూస్ వచ్చిందో అండ్ దాని తర్వాత మార్కెట్ అనేది ఫాల్ అయింది, కరెక్షన్ వచ్చింది. బట్ 24,000 లెవెల్ బ్రేక్ అవ్వలేదు. సో యాజ్ లాంగ్ యాజ్ మార్కెట్ 24,000 లెవెల్ పైన ఉన్నంతసేపు మనం ఒక వ్యూ పాజిటివ్తో పెట్టుకోండి. ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్స్ కిందికి వచ్చేసింది అనుకోండి, మార్కెట్లో వ్యూ బేరిష్ పెట్టుకోండి. ఓకే, సో వ్యూ బేరిష్ ఎందుకు పెట్టుకోమంటున్నాను 24,000 లెవెల్ కింద అంటే 24,000 ఒక సైకలాజికల్ లెవెల్. మార్కెట్ ఈ లెవెల్స్ని మల్టిపుల్ టైమ్స్ హోల్డ్ చేయడానికి ట్రై చేసింది. సో ఇక్కడ 24,000 కిందికి వచ్చింది అనుకోండి, బయ్యర్స్ స్ట్రెంత్ లాస్ అయిపోతారు అండ్ డౌన్ సైడ్కి మళ్ళీ ఒక 200 పాయింట్స్ ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుంది. 23,800 ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్, అది బ్రేక్ డౌన్ అయితే అప్పుడు ఫర్దర్గా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. 23,800 కిందికి వచ్చింది అనుకోండి, మార్కెట్ నెక్స్ట్ 23,500 to 600 వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ 23,800 రేపటికి ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. అండ్ అప్పర్ సైడ్లో 24,300 లెవెల్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్. ఓకే, ఈ మధ్యలో ప్రైస్ ఉందనుకోండి, రేపు ఎక్స్పైరీకి కూడా క్వాంటిటీ కొంచెం తక్కువ పెట్టి ట్రేడ్ చేయండి. ఎందుకంటే ఇక్కడ క్లియర్లీ అన్ని ఇండెసిషన్ క్యాండిల్స్ వస్తున్నాయి. నిన్న కూడా ఇండెసిషన్ క్యాండిల్, ఇవాళ కూడా మార్కెట్లో ఆల్మోస్ట్ ఇండెసిషన్. కాకపోతే అప్పర్ సైడ్ నుంచి సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది కాబట్టి సో ఎక్కువగా మనం బుల్లిష్ సైడ్ కూడా వెళ్ళలేము. ఈ లెవెల్స్ పైన మార్కెట్ వెళ్తేనే ఫర్దర్గా అప్ సైడ్ మనం ట్రెండ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు బుల్లిష్. ఓకే, డౌన్ సైడ్కి రావాలంటే అట్లీస్ట్ మార్కెట్ ఈ జోన్ బ్రేక్ డౌన్ అయితేనే డౌన్ సైడ్కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫర్దర్గా. ఓకే, ఈ మధ్యలో ఉంటే యాక్చువల్గా నో ట్రేడ్ జోన్ ఈ లెవెల్లో. ఓకే, అండ్ నెక్స్ట్
మనం చూసామనుకోండి జస్ట్ 15 పాయింట్స్ మనకి పాజిటివ్లో క్లోజ్ అయింది. బట్ ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ స్టిల్ ఇంకా కూడా వీక్గా ఉంది. ఓకే, బ్యాంక్ నిఫ్టీలో మనం చూసినట్టయితే మార్నింగ్ స్ట్రెంత్ కనిపించింది బ్యాంక్ నిఫ్టీలో. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి అట్లీస్ట్ ఈ లెవెల్స్ బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉండే. ఒకవేళ మార్కెట్ ఇది బ్రేక్అవుట్ అయిన ఉంటే అప్ సైడ్కి మార్కెట్ అనేది ఫర్దర్ కంటిన్యూ చేస్తుండేనేమో. బట్ యాజ్ ఆఫ్ నో మార్కెట్ ఎగ్జాక్ట్లీ ఇదే పర్టికులర్ పాయింట్స్ నుంచి మళ్ళీ రిజెక్ట్ చేసింది. అండ్ రేపు మార్కెట్ కనుక ఏదైతే ఇవాళ డేలో ఉందో అది బ్రేక్ చేసింది అనుకోండి, ఫర్దర్ డౌన్ సైడ్ రావచ్చు. ఒకవేళ బ్యాంక్ నిఫ్టీలో ఫాల్ వస్తే నిఫ్టీలో కూడా ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నిఫ్టీ కూడా 24,000 లెవెల్ బ్రేక్ అవ్వచ్చు అండ్ దానికన్నా కింద 23,800 లెవెల్ కూడా బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ కనుక ఫాల్ కంటిన్యూ చేస్తే. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీ యాజ్ ఆఫ్ నో బ్యాంక్ నిఫ్టీలో కొంచెం నాకు వీక్నెస్ కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీలో. క్లియర్. అండ్ నెక్స్ట్ సెన్సెక్స్కి వచ్చేద్దాం. సెన్సెక్స్ పెట్టేస్తాను ఇక్కడ. సెన్సెక్స్ వచ్చేసి ఇవాళ సెన్సెక్స్ 355 పాయింట్స్ పాజిటివ్ అయితే మనకు కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా మనం చూసారనుకోండి డైలీ టైమ్ ఫ్రేమ్ క్యాండిల్ మీకు ఇండెసిషన్ క్యాండిల్, ఇది కూడా మనకి ఒక ఇండెసిషన్ క్యాండిల్ కనిపిస్తుంది. ఈక్వల్ పార్టిసిపేషన్ కనిపిస్తుంది బయర్స్ అండ్ సెల్లర్స్ మధ్యలో. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ కూడా సెల్లింగ్ ప్రెజర్ కనిపిస్తుంది అప్పర్ సైడ్ నుంచి. అండ్ 77,900 రెసిస్టెన్స్, 77,485 ఆర్ 86 లెవెల్స్ రెసిస్టెన్స్, ఈ రెండు లెవెల్స్. అండ్ ఇది కూడా ఒక రేంజ్లో స్టక్ అయి ఉంది. నిన్ననే ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఆల్రెడీ క్లియర్లీ. అండ్ డౌన్ సైడ్కి మనం చూసామనుకోండి 76,400 లెవెల్ సపోర్ట్ లెవెల్. ఈ మధ్యలో యాక్చువల్ నో ట్రేడింగ్ జోన్ సెన్సెక్స్లో కూడా. ఒకవేళ మార్కెట్ అనేది ఇక్కడ కూడా రేపు మార్కెట్ కనుక 77,000 కింద అండ్ ఇవాళ లో ఏదైతుందో ఆ 76,900 కింద ట్రేడ్ అవుతుంది అనుకోండి, ఇక్కడ మనం బేరిష్లో ప్లాన్ చేయవచ్చు. అండ్ బులిష్కి మార్కెట్ వెళ్ళాలంటే అట్లీస్ట్ ఇక్కడ మార్కెట్ వచ్చేసి 77,500 ఆర్ 600 పైన మార్కెట్ ఉండాలి, అప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో యాజ్ ఆఫ్ నో నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది బ్యాంక్ నిఫ్టీని ట్రాక్ చేయండి, నిఫ్టీ ఐటీని ట్రాక్ చేయండి. ఈ రెండు స్ట్రాంగ్లీ పాజిటివ్ ఉంటే సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, ఈ లెవెల్స్ని బ్రేక్అవుట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే బీజేపీ ఏదైతే మనకి ఎలక్షన్ రిజల్ట్స్ ఉన్నాయో అది కూడా కొంచెం ఫేవర్లో ఉన్నాయి కాబట్టి మేబీ చెప్పలేం, మార్కెట్స్ లేపు స్లైట్లీ పాజిటివ్గా ఓపెన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఒకవేళ గ్లోబల్ మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్ ఉండి అండ్ ఏదైతే కూల్ ఆఫ్ అయిందనుకో న్యూస్, సో అది కూడా పాజిటివ్ ఉందనుకోండి, సో మన మార్కెట్స్ కూడా రేపు రిజల్ట్స్ ఎఫెక్ట్ వల్ల మార్కెట్లో పాజిటివ్గా ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఒకవేళ పాజిటివ్ ఓపెన్ అయ్యి హోల్డ్ చేసిందనుకోండి లెవెల్స్ పైన ఫర్దర్గా అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ డౌన్ సైడ్కి అప్పుడు 77,000 లెవెల్ మంచి సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది. అండ్ నిఫ్టీలో 24,000 లెవెల్ మంచి సపోర్ట్ లెక్క యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం క్రిప్టోకి వద్దాం. సో ఇక్కడ నేను క్రిప్టోకి ఎట్టే ముందు ఫస్ట్ మనం ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం, దాని తర్వాత క్రిప్టో అనాలిసిస్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ మనకి రేపు ఎక్స్పైరీ కాబట్టి యాజ్ పర్ ఆప్షన్ చైన్ డేటా మనం చూసామనుకోండి 24,200 లెవెల్ దగ్గర 1,77,000 కనిపిస్తుంది. 24,300 లెవెల్ దగ్గర 2 lakhs మనకి ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. సో యాజ్ ఆఫ్ నో ఇదే ఏరియాలో ఏదంటే కాల్ సైడ్లో మనకి ఇక్కడ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. 24,300, 400, 500 లెవెల్ దగ్గర ఇవన్నీ ఏరియాస్ కూడా మనకు రెసిస్టెన్స్ కనిపిస్తుంది. డౌన్ సైడ్లో మనం చూసినట్టయితే 24,000 లెవెల్ సపోర్ట్ కనిపిస్తుంది. ఇంకా డౌన్ సైడ్లో 23,800 లెవెల్ సపోర్ట్ కనిపిస్తుంది. యాజ్ ఆఫ్ నో డేటా మనం చూసామనుకోండి కొద్దిగా కాల్ సైడ్ ఎక్కువగా డేటా కనిపిస్తుంది, రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేస్తున్నట్టు యాజ్ ఆఫ్ నో యాజ్ పర్ డేటా అయితే మనకి నిఫ్టీ కనిపిస్తుంది. నెక్స్ట్ క్రిప్టోకి వెళ్దాం. సో క్రిప్టో బిట్ కాయిన్ చూసుకుందాం. బిట్ కాయిన్ మనకి ఈ వీక్లో అంటే ఏదైతే మనకి వీకెండ్లో 2 ట్రేడ్స్ ప్లాన్ చేశాను, 2కి 2 ట్రేడ్స్ బ్యూటిఫుల్గా ట్రేడ్స్ ఇట్టాయి అండ్ ఆల్మోస్ట్ ఆల్ 4,000 పాయింట్స్ క్యాప్చర్ చేసాం. అండ్ ఇక్కడ నేను చూపిస్తాను. సో ఇక్కడ ఆల్రెడీ నేను రీల్ చేసి పెట్టాను మార్నింగ్, ఎవరైనా చూస్తుంటే ఓకే, చూడకుంటే ఇప్పుడు మళ్ళీ అగైన్ చూపిస్తాను. సో చిన్న టైం ఫ్రేమ్ కింద 30 minutes టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. ఓకే, బెస్ట్. ఓకే, ఇక్కడ మీరు చూడండి. సో ఈ ఏరియాలో అంటే లాస్ట్ మనకి ఈ ఏరియాలో అంటే ఆల్మోస్ట్ ఆల్ ఫస్ట్ ట్రేడ్ ఈ ఏరియాలో ప్లాన్ చేశాను. సో ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ 2,000 పాయింట్స్ క్యాప్చర్ చేసాం. మళ్ళీ అగైన్ ఈ ఏరియాలో అంటే 78,500 లెవెల్లో ప్లాన్ చేసాం. అండ్ ఇక్కడ నుంచి కూడా 2,000 పాయింట్స్ క్యాప్చర్ చేసాం. దాని తర్వాత ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇది న్యూస్ ఎఫెక్ట్ వల్ల ఈ క్యాండిల్ ఫామ్ అయింది. అంటే ఈ న్యూస్ ఎఫెక్ట్ వల్ల ఈ క్యాండిల్ ఫామ్ అయింది. ఒకవేళ మార్కెట్ అనేది ఇక్కడ నుంచి రికవరీ అంటే ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకునే కన్ఫర్మేషన్ మనకు రావాలి అంటే అట్లీస్ట్ ఇక్కడ మార్కెట్ 79,100 ఆర్ 200 పైన మార్కెట్ ఉందనుకోండి, ఈ లెవెల్స్ పైన మార్కెట్ కనుక ఉందనుకోండి, మళ్ళీ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అగైన్ మళ్ళీ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళొచ్చు టువర్డ్స్ 80,000 అండ్ 81,000 వరకు కూడా అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. ఇప్పుడు 79,100, 200 పైన మార్కెట్ ఉంటాయి. అండ్ బెరిష్ రావాలి బిట్ కాయిన్ అంటే బిట్ కాయిన్ వచ్చేసి 78,300 కిందకు వచ్చింది అనుకోండి, డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వీక్లో మనం చూసినట్టయితే ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది అండ్ ఇదే పర్టికులర్ పాయింట్లో మళ్ళీ ఫాలో అయిన తర్వాత ఇదే పర్టికులర్ పాయింట్లో హోల్డ్ చేసింది. కాబట్టి ఇది ఇంపార్టెంట్ లెవెల్. ఈ లెవెల్స్ కింద వస్తే బెరిష్లో రావచ్చు. ఒకవేళ మార్కెట్
9,100 or 200 పైకి వెళ్తే బుల్లిష్లో వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి బిట్కాయిన్లో. ఓకే, సో ఇది క్లియర్. బిట్కాయిన్ మీరు కనుక మాతో కమ్యూనిటీతో ట్రేడ్ చేయాలనుకుంటే నేను ప్రాసెస్ చెప్తాను, దాన్ని ఫాలో అండి. ఫస్ట్ వచ్చేసి మీరు మన యూట్యూబ్ ఛానల్కి రండి, కోర్సెస్ పైన క్లిక్ చేయండి. కోర్సెస్ పైన క్లిక్ చేసిన తర్వాత మాస్టర్ క్లాస్ వీడియోస్ ఉంటాయి, ఇది చూడండి. చూస్తే మీకు క్లియర్లీ అర్థమవుతుంది. దాని తర్వాత ఈ ప్లాట్ఫామ్లో మనం ట్రేడ్ చేయొచ్చు అంటే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో మనం ట్రేడ్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఎఫ్ఐయు రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్ ఇది. ఇక్కడ మనకి ఫ్యూచర్స్ చేయొచ్చు, ఆప్షన్స్ చేయొచ్చు. అండ్ నా సజెషన్ అయితే ఫ్యూచర్స్. అండ్ ఒకవేళ మీరు ఆప్షన్స్ చేయాలనుకుంటే కూడా చేయొచ్చు, డైలీ ఎక్స్పైరీ కూడా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ఎవరైతే మీరు ట్రేడ్ చేస్తున్నారో ఫ్యూచర్స్, ఎక్కువ లెవరేజ్ తీసుకోకండి, తక్కువ లెవరేజ్లో ట్రేడ్ చేయండి. ఇక్కడ 200x లెవరేజ్ ఇస్తున్నారని చెప్పి 200x లెవరేజ్ తీసుకుంటే సో లిక్విడేషన్ వల్ల మీకు అర్థం కాకముందే మీరు ఎంట్రీ నుంచి అంటే ట్రేడ్ తీసుకున్న తర్వాత ఎగ్జిట్ అయిపోతారు అనమాట. మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ బిగినర్స్ మిస్టేక్స్ చేస్తున్నారు ఇది, సో లెవరేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అందుకోసం నేను క్లియర్లీ మాస్టర్ క్లాస్ వీడియోస్ ఫస్ట్ చూడండి, దాని తర్వాతనే ఏదైతే అకౌంట్ ఉందో అది ఓపెన్ చేసుకోండి, దాని తర్వాత మా కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి అని చెప్తున్నాను. సో మీరు కూడా అది చెయ్యండి ఫస్ట్, ఓకేనా. సో మీరు కూడా మా కమ్యూనిటీతో జాయిన్ అవ్వాలంటే నేను ప్రాసెస్ చెప్తాను, దీన్ని ఫాలో అండి. ఫస్ట్ అయితే మీరు డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ఏదైతే వెబ్సైట్ ఉందో ఆ లింక్ని క్లిక్ చేయండి, రిఫరల్ లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో ఉంది. అండ్ అక్కడ నుంచి లింక్ క్లిక్ చేసిన తర్వాత కంప్లీట్లీ అకౌంట్ అనేది వెరిఫై చేసుకోండి, కేవైసీ కంప్లీట్ చేసుకోండి, ఫండ్ యాడ్ చేసుకోండి, శాంపుల్ ట్రేడ్ తీసుకొని నాకు వాట్సాప్ చేయండి. సో నేను వెరిఫై చేసి మీకు యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. క్రిప్టో ప్రీమియం ఛానల్, దాంతోపాటు క్రిప్టో స్కాల్పర్ ఏదైతే మనది ఉందో టీటీటీ అని చెప్పి అది కూడా నేను యాక్సెస్ ఇస్తాను. ఓకే, క్రిప్టో స్కాల్పర్ 5 minutes టైం ఫ్రేమ్లో సిగ్నల్స్ వస్తాయి. అండ్ అదేవిధంగా క్రిప్టో ప్రీమియం ఛానల్ ఏదైతే ఉందో ఇక్కడ క్రిప్టో ప్రీమియం ఛానల్ కూడా చూపిస్తాను. సో ఇక్కడ క్రిప్టో ప్రీమియం ఛానల్లో ఎవ్రీడే నేను ట్రేడ్స్ ఇస్తాను. అండ్ నిన్న ట్రేడ్ ఇచ్చింది, సో నిన్న ట్రేడ్ ఇచ్చాను. సో నిన్న చూసుకోవచ్చు May 3rd, సో ఇవాళ May 4th నిన్న ట్రేడ్ ఇచ్చాను. ఇది ఇవాళ మార్నింగ్ ఈ ట్రేడ్ అనేది ప్రాఫిటబుల్గా హిట్ అయింది. దానికన్నా ముందు కూడా నేను ట్రేడ్ ఇచ్చాను, సో అది కూడా నేను షేర్ చేశాను. ఇవన్నీ ప్రాఫిట్ స్క్రీన్ షాట్స్ అన్నీ కూడా ఎడ్యుకేషనల్ పర్పస్ చూపిస్తున్నాను. ఇవన్నీ కూడా ఎవరైతే క్రిప్టో రెఫరల్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళు బుక్ చేసినాయి. ఓకే, అండ్ ఇక్కడ మీరు క్రిప్టో ప్రీమియం ఛానల్ ఏదైతుందో దీని యాక్సెస్, దాంతోపాటు క్రిప్టో స్కాల్పర్ యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓన్లీ ఫర్ రెఫరల్ మెంబర్స్కి మాత్రమే. సో టైం వేస్ట్ చేయకుండా ఫస్ట్ మీరు వెళ్ళి మాస్టర్ క్లాస్ వీడియోస్ చూడండి. చూసిన తర్వాత మీకు క్లియర్లీ అర్థమైతే అప్పుడు మీరు డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాలో ఏదైతే వెబ్సైట్ ఉందో దాంట్లో అకౌంట్ ఓపెన్ చేసుకోండి, ఓకేనా. సో దాంతోపాటు మన టెలిగ్రామ్ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి. సో టెలిగ్రామ్ ఛానల్లో ఎవ్రీడే లైవ్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కమెంట్ బాక్స్లో ఉంది. సర్చ్ చేసినప్పుడు ఫేక్ టెలిగ్రామ్ ఛానల్స్ వస్తాయి, బెటర్ లింక్ నుంచి మాత్రమే జాయిన్ అవ్వండి. అండ్ డైలీ ఆల్గో లెవెల్స్ కూడా ట్రెండ్ ట్రేడర్ తెలుగు అఫీషియల్ టెలిగ్రామ్లో షేర్ చేస్తుంటాను. అండ్ ఎవ్రీడే ఆల్గో లెవెల్స్ కూడా పర్ఫెక్ట్లీ వర్క్ చేస్తాయి. అండ్ మీరు ప్రైజ్ యాక్షన్తో కొంచెం కంబైన్ చేసి మీ అనాలిసిస్తో కంబైన్ చేసి ఎంట్రీస్ ప్లాన్ చేశారనుకోండి, బెటర్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. ఓకే, సో ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కమెంట్ బాక్స్లో ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.